అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. వెంకీ కుడుముల నితిన్ భీష్మ తర్వాత రాబిన్హుడ్తో ఈరోజు మన ముందుకు వచ్చారు. రాబిన్హుడ్ ఎలా ఉంది? వెంకీ కుడుముల కామెడీ ఈ మూవీలో వర్కౌట్ అయిందా? డేవిడ్ వార్నర్ క్యారెక్టర్ ఎలా ఉంది? అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. హలో సార్. హలో సార్, రాబిన్హుడ్ ముందు నుంచి కూడా ప్రమోషన్స్ కూడా చాలా డిఫరెంట్గానే వాళ్ళు చేస్తూ వచ్చారు. సో పాడ్కాస్ట్ అని చెప్పేసి వెన్నెల కిషోర్తో, అండ్ ఇంకా ఈవెన్ డేవిడ్ వార్నర్ వచ్చిన తర్వాత కూడా మూవీకి కొంచెం క్రేజ్ అనేది యాడ్ అయింది. సో భీష్మ తర్వాత వీళ్ళ కాంబినేషన్ మళ్ళీ ఎలా అనిపించింది స్క్రీన్ మీద? డేవిడ్ వార్నర్ వలన క్రేజ్ కంటే కూడా డేవిడ్ వార్నర్ మూలంగా రాజేంద్ర ప్రసాద్ క్రియేట్ చేసినటువంటి బజ్జే ఉపయోగపడింది సినిమాకి. ఓకే, అంటే డేవిడ్ వార్నర్ ఆయన కామెంట్ చేసినటువంటి విధానం అవన్నీ చూసాం మనం ప్రీ రిలీజ్ ఈవెంట్లో. ఆ గోల బాగానే వర్కౌట్ అయింది. నిజానికి సినిమాకి అతను ఉపయోగపడ్డాడు, డేవిడ్ వార్నర్ ఉపయోగపడ్డాడు. అంటే క్లైమాక్స్కి ఒక చిన్న హైప్ ఇచ్చి ఆడియన్స్ని పాజిటివ్ మూడ్లో బయటకు పంపించడానికి అతను డెఫినెట్గా ఉపయోగపడ్డాడు. ఇది వెంకీ కుడుముల కమర్షియల్ డైరెక్టర్గా తన్ని తాను ప్రూవ్ చేసుకోవటానికి చేసినటువంటి మరో ప్రయత్నం ఇది. నితిన్కి ఈ మధ్యకాలంలో పెద్దగా కలిసి రావడం లేదు. అలాగే ఈ సినిమాలో నటించినటువంటి హీరోయిన్గా యాక్ట్ చేసిన శ్రీలీలకు కూడా తను సోలో ఫీమేల్ లీడ్ చేసినటువంటి సినిమాలు ఏవి కూడా వర్కౌట్ అవ్వలేదు, ఇంక్లూడింగ్ గుంటూరు కారం. అయితే పుష్ప 2లో తను ఒక స్పెషల్ అపీరియన్స్ ఇచ్చింది, అది వర్కౌట్ అయింది. ఈ సినిమా కూడా తనకి కెరియర్లో కొంత ఉపయోగపడే సినిమానే. అంటే కమర్షియల్ హీరోయిన్గా ఎంఐకి అవకాశం ఇవ్వచ్చు అనే ఒక భరోసాని ఇచ్చింది ఈ సినిమా. నితిన్కి పెద్ద హిట్ అని చెప్పలేను, కానీ ఇంతకు ముందు సినిమాల కంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే సినిమా అయితే ఇచ్చాడు వెంకీ. ఓకే, ఆ మేరకు వెంకీకి థ్యాంక్స్ చెప్పాలి. అతను గతంలో కూడా భీష్మ సినిమాతో అదే చేశాడు. భీష్మ ఏమో అతని ఒరిజినల్ క్రాఫ్ట్, అంటే అతను అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వచ్చిన కుర్రాడు వెంకీ కుడుముల. అతను ఆ బ్యాక్డ్రాప్లో కథనే ఎంచుకున్నాడు. దీనిలో కూడా వ్యవసాయం ఉంది, కాకపోతే ఇది ఇంకో రకమైన వ్యవసాయం. ఈ వ్యవసాయాన్ని కూడా తెర మీద బాగానే చెప్పగలిగాడు. కాబట్టి దీనికి జనరల్గా మీకు డ్రగ్ బ్యాక్డ్రాప్ అనగానే ఇంటర్నేషనల్ ఏరియా ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అవటం వలన ఆ ఏరియాలో ఎవరిని వాడాలి అనుకున్నప్పుడు డేవిడ్ వార్నర్ని వాడారు. ఓకే, అట్లా ఉపయోగపడ్డాడు అతను సినిమాకి. ఓకే, టోటల్గా ఇది కథగా పెద్ద కథ కాదు, సందేశాలు ఇవ్వటానికి ఇందులో ఏ రకమైనటువంటి సందేశాలు మరొకటి ఏమీ లేవు. సరదాగా వెళ్ళి థియేటర్లో కూర్చుని ఎంటర్టైన్ అయిపోయి బయటకు వచ్చేయటమే. అంతకు మించి ఏ రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవటం అనవసరం. జీవి ప్రకాష్ మ్యూజిక్ ఇచ్చాడు ఈ సినిమాకి. పాటలు కూడా పెద్ద, అంటే జనాలు బయటకు వచ్చి పాడుకునేంత గొప్పగా లేవు, కానీ ఆ సందర్భానికి తగిన సంగీతం ఇచ్చాడు అతను. వెంకీ కూడా అంతకుముందు అతను చేసినటువంటి 2 సినిమాలు, చలో కావచ్చు, తర్వాత వచ్చినటువంటి భీష్మ కావచ్చు, కొంచెం సబ్జెక్ట్ ఓరియంటెడ్గా అనిపించినాయి అంతవరకే. చలో కాదు, భీష్మ కొంచెం ఏదో సబ్జెక్ట్ ఉంది దీనిలో అని ఒక చిన్న భ్రమ కలిగిస్తూ కమర్షియల్ ఫార్మాట్లోనే నడిపాడు. ఇందులో అసలు ఆ భ్రమలు కూడా ఏమీ కల్పించదలుచుకోలేదు. దలుచుకోకుండా తనదైన పద్ధతిలో ఒక కమర్షియల్ వేవ్లో లాగించేశాడు సినిమాని. ఇది జనాల్ని ఎంటర్టైన్ చేసింది, ఎంగేజ్ చేయగలిగింది. అంటే సినిమాకి జనరల్గా 3 పర్పస్లు ఉంటాయి. ఒకటి, ఏదైనా ఎడ్యుకేట్ చేయగలిగితే ఎడ్యుకేట్ చేయగలగాలి, అది కూడా ప్రాపర్గా చేయగలగాలి. జనాలు ఆలోచించేలాగా సినిమా ఉండాలి. లేదంటే జనాల్ని ఎంటర్టైన్ చేయాలి, ఎంగేజ్ చేయాలి. ఈ ఎంటర్టైన్ చేయటం, ఎంగేజ్ చేయటం అయితే సక్సెస్ఫుల్గా చేయగలిగాడు అతను. అలా కమర్షియల్ డైరెక్టర్గా తన్ని తాను ఎలివేట్ చేసుకోగలిగాడు ఈ సినిమాతో. గతంలో, అంటే ఈ మధ్యకాలంలో చాలా గ్యాప్ వచ్చింది భీష్మ తర్వాత అతనికి. ఈ గ్యాప్లో మధ్యలో అతను చిరంజీవితో ఒక సినిమా చేసి ఉండాలి. యాక్చువల్గా కమిట్మెంట్ అయిపోయిన తర్వాత సినిమా హోల్డ్ అయింది. మేబీ ఉండొచ్చు ఆ సినిమా, కానీ ప్రస్తుతం ఆయన 2 ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నాడు. అందుకని ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అనేది తెలియదు. డివివి బ్యానర్లో ఇతనితో ఒక కమిట్మెంట్ ఇచ్చున్నాడు ఆయన, చిరంజీవి గారు. అది హోల్డ్ అయింది, దాంతో కొంత గ్యాప్ వచ్చింది. భీష్మ తర్వాత ఇంత గ్యాప్ రావాల్సినటువంటి డైరెక్టర్ అయితే కాదు అతను. ఈ గ్యాప్ వచ్చింది, ఇప్పుడు తను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సందర్భం అతనికి వచ్చింది. అందుకని ఈ సబ్జెక్ట్ తీసుకున్నాడు అతను. తీసుకుని నేను
థియేటర్కి వచ్చిన ప్రేక్షకుడిని ఇబ్బంది పెట్టకుండా సినిమా చూపించగలను, ఆ సమర్థత నాకుంది అనేది ప్రూవ్ చేసుకున్నాడు. ఓకే. అందుకు ఉపయోగపడింది ఈ సినిమా రాబిన్ హుడ్. రాబిన్ హుడ్ అనగానే మనకి స్పష్టంగా అందరికీ తెలిసిన విషయమే, అంటే పెద్దల్ని కొట్టి పేదలకి పంచుట అనేది. అదే ఈ రాబిన్ హుడ్ కూడా. ఓకే. టైటిల్ జస్టిఫికేషన్ ఉంది సినిమాలో. ఓకే. ఈ ఎంటర్టైన్మెంట్ కోసం అతను వాడినటువంటి ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. వెన్నెల కిషోర్ ఉన్నాడు, అలాగే రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు. నిజానికి రాజేంద్ర ప్రసాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో గొడవ చేశాడు, కానీ సినిమాలో డీసెంట్ క్యారెక్టరే చేశాడు. అతని ప్రజెన్సు, అతని కామెడీ టైమింగు అవన్నీ కూడా బాగానే వర్కౌట్ అయినాయి. వెన్నెల కిషోర్కి మాత్రం రొటీన్ క్యారెక్టర్ అయింది. ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్నటువంటి క్యారెక్టర్లకి కొనసాగింపు క్యారెక్టరే ఇందులో. దాన్ని కొంచెం డిఫరెంట్గా నడపడానికి డైరెక్టర్గా తన కష్టం తను పడ్డాడు వెంకీ. అది కూడా పర్వాలేదు అనిపించింది. అయితే ప్రధానంగా విలన్స్తో ఒక హైడ్ అండ్ సీక్ గేమ్, అది వర్కౌట్ అయితే ఓకే, అది ఏదైనా తేడా కొడితే ఏమవుతుంది సినిమా అనేది కూడా ఒక భయం ఉంటుంది ఈ డైరెక్టర్లకి. ఇది చాలా సినిమాల్లో, నితినే చాలా సినిమాలు చేశాడు ఆ జానర్లో, ఈ హైడ్ అండ్ సీక్ గేమ్ విత్ విలన్స్ అనేది. అదే ఇందులో కూడా ఉంది, అదే కాన్సెప్టు. అంటే తెలిసిన కథని తెలిసిన ప్రేక్షకులకి వాళ్ళు వినే పద్ధతిలో చెప్పగలగటమే కమర్షియల్ డైరెక్టర్ టాలెంట్. అది వర్కౌట్ అయింది. అంతకు మించి ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి లేదు. సరదాగా వెళ్ళి థియేటర్లో కూర్చుని ఎంటర్టైన్ అయిపోవచ్చు. మీరు ఇచ్చిన డబ్బులకి గిట్టుబాటు అయ్యే పద్ధతిలో. అంటే ఫస్ట్ హాఫ్ కొంత ఇబ్బందిగా నడిచినప్పటికీ సెకండ్ హాఫ్ బాగానే వర్కౌట్ చేశాడు. ఓకే. ఈవెన్ సాంగ్స్ విషయంలో కూడా సర్ప్రైజ్ సాంగ్ అప్పుడు చాలా కాంట్రవర్సీ అయింది, ఆ స్టెప్స్ కానీ ఉండేదంతా. స్క్రీన్ మీద బాగానే అనిపించింది. పర్లేదండి. అంటే హుక్ స్టెప్స్ మీద ఒక చిన్న పంచాయతీ జరిగింది. బాలకృష్ణ గారి దబిడి దిబిడి పాట కావచ్చు, అంతకుముందు బచ్చన్ సినిమాలో రవితేజ చేసినటువంటి స్టెప్పులు కావచ్చు, మొత్తం శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ మీద ఒక గొడవ జరిగింది. ఇందులో కూడా అదే తరహా స్టెప్ ఒకటి ఉంది, అది వర్కౌట్ అయింది. అంటే కమర్షియల్ జానర్లో ఇలాంటివి తప్పదు అనేది జనాలు కూడా ప్రిపేర్ అయి వస్తారు. జనం ప్రిపేర్ అవ్వటం అనేది ఈ రోజున కాదు, ఎన్టీ రామారావు గారి రోజుల్లో కూడా ఇలాంటి స్టెప్పులు కలవు. అంటే యమగోళలో జయప్రదతో ఆయన చేసినటువంటి ఓలమ్మి తిక్కరేగిందా పాట కావచ్చు, చిలక కొట్టుడు కొడితే పాట కావచ్చు, వాటిలో ఈ రకమైనటువంటి హుక్ స్టెప్సే కదా ఆయన వాడింది. ఆ రోజున కూడా చర్చ జరిగింది దీని మీద. రామారావు గారితో ఏమిటి మరి ఇలా అన్నారు జనాలు. అన్నప్పటికీ ఆయన అభిమానులు మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకులు కూడా ఎంటర్టైన్ అయ్యి, అది 175 days సినిమా కదా, కాబట్టి ఆ టైంలో ఆయన 175 days సినిమాలు అన్నిట్లోనూ ఈ తరహా స్టెప్పులు ఉన్నాయి. అది ఎదురులేని మనిషిలో కావచ్చు, ఎదురులేని మనిషిలో కూడా కొంచెం డ్యాన్స్ మూమెంట్స్ ఇబ్బందికరంగా ఉన్నాయనే చర్చ మొదలైంది అక్కడ. ఆ తర్వాత దాన్ని కొనసాగింపే అడవిరాముడు, యమగోళ ఇవన్నీ. సో ఇది ఆ రోజున ఉంది, ఈ రోజున ఉంది. ఈ సినిమాలో కూడా ఆ ధోరణిలోనే నడిచిపోయింది. నిజానికి ఇంతకంటే దారుణాలు పర్సనల్ లెవెల్లో ఫోనుల్లో చూసేస్తున్నారు కదా జనాలు. ఇప్పుడు అదేదో అశ్లీలము, అసభ్యత అనేటువంటి పదాలు భాషలో నుంచి పక్కకి తొలగించాల్సినటువంటి పదాలుగా మారిపోయిన సందర్భంలో ఇప్పుడు దీని గురించి అనవసరమైన వివాదం, కానీ అదే ఎంటర్టైనింగ్గానే నడిచిపోయింది. ఓకే. ఎక్కడ శృతి మించినటువంటి కామెడీ విషయంలో శృతులు మించటాలు ఏం లేవండి. దాన్ని అంటే తను ఏ జానర్లో అనుకున్నాడో ఆ జానర్లో కథ అనుకున్నాడు. ఎక్కడా కూడా లిమిట్ దాటకుండా కథ నడిపాడు. ఏది కూడా ఓవర్ కాకుండా చూసుకోగలిగాడు. ఓవర్ కాకుండా చూసుకోగలగటమే కమర్షియల్ డైరెక్టర్గా సక్సెస్ ఫార్ములా. దాన్ని ఆ మీటర్ని మెయింటైన్ చేశాడు. ఫస్ట్ హాఫ్ కొంచెం ఏదో ఆడియన్స్ దాంతో ట్రావెల్ అవ్వడానికి కొంత ఇబ్బంది పడతారు, కానీ ఒక అరగంట తర్వాత నెమ్మదిగా తన లోకంలోకి తీసుకెళ్ళగలిగాడు. అక్కడి నుంచి నడిపించాడు. అంటే రొటీన్గా అనిపించే కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమాలో. ఆ రొటీన్ క్యారెక్టర్ని రొటీన్కి భిన్నంగా నడిపిస్తాడు, అంతే. అది రొటీన్గానే ఉంటుంది ఆ క్యారెక్టర్, కాకపోతే అది రొటీన్కి భిన్నంగా వాడుకుంటాడు డైరెక్టర్ ఆ క్యారెక్టర్ని. ఆ వాడుకోవటం అనేది బాగుంది. కలెక్షన్ పరంగా వర్కౌట్ అవుతుందంటారు. అయితే నితిన్కి ఇప్పుడు హిట్ పడినట్టేనా? నితిన్కి హిట్ అని చెప్పలేను, కానీ అబోవ్ యావరేజ్ సినిమా అయితే అవుతుంది. అంటే నష్టం కాదు, కొంతమేరకు బయర్స్ సేఫ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ సినిమాతో. బయర్స్ బయటపడిపోతే చాలు కదా జీవితానికి.
సినిమాకి డబ్బులు జనరేట్ చేయడానికి అనేక ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇప్పుడు. ఆ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కలిసి వర్కౌట్ అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్కి అయితే ఇబ్బందికరమైన ప్రాజెక్ట్ కాదు. వాళ్ళు సబ్జెక్ట్ మీద ఆ కాన్ఫిడెన్స్తోనే దిగారు. ఆ కాన్ఫిడెన్స్ వర్కౌట్ అవుతుంది. వెంకీ కుటుంబాలకు చాలా క్రూషియల్ ఇది. అంటే నితిన్ ఈ ఫ్లాపుల్లో ఉన్నటువంటి హీరో, అలాగే శ్రీలీల కూడా సోలో పెర్ఫార్మెన్స్లో దెబ్బతిన్నటువంటి హీరోయిన్, వాళ్ళిద్దరినీ పెట్టుకొని అంటే బయ్యర్కి నష్టం రాని ప్రాజెక్ట్ చేయగలిగాడు అంటే అతని సక్సెస్ అది. అలా తన్ని తాను తిరిగి ఇండస్ట్రీకి ఒకసారి పరిచయం చేసుకోగలిగాడు ఈ సినిమా ద్వారా. ఆ మేరకు విజయం సాధించాడు. డేవిడ్ వార్నర్ కూడా కరెక్ట్గా యూజ్ చేసుకున్నాడు. అంతే అంటే జనరల్గా డ్రగ్ మాఫియా అనగానే మీకు అంతర్జాతీయ విలన్ ఒకడు ఉండాలి. ఆ ఏరియాలో ఇతన్ని వాడేసుకున్నారు, అయిపోయింది. డబ్బింగ్ అది పర్ఫెక్ట్గానే సెట్ చాలా అతని క్యారెక్టర్కి అతని పద్ధతిలో అతను రెడీ చేశాడు. ఓకే, అంటే నిజానికి అతన్ని వాడటం వలన క్లైమాక్స్ దగ్గర చిన్న హైప్ వచ్చింది. ఆ హైప్ సినిమాకి ఉపయోగపడేది. అంటే ఇలాంటి ప్రయత్నమే ఇంతకుముందు పూరి జగన్నాథ్ చేశాడు లైగర్లో. అది కొంత ఇబ్బంది పెట్టింది, కానీ ఇది వర్కౌట్ అయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.